టీబీ అనేది ఒక ప్రాణాంతకరమైన వ్యాధి. ఇది ముఖ్యంగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీబీ ఉన్న వ్యక్తి దగ్గిన, ఉంచిన, తుమ్మిన వేరే వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తులకు ఈ టీబీ సోకినట్లయితే పల్మోనరీ టీబీగా పిలుస్తాం. ఊపిరితిత్తులకు కాకుండా వేరే బాడీ పార్ట్స్ కి సోకినట్లయితే అంటే గుండెకు, మెదడుకు, కిడ్నీలకు, వేరే జెనెటల్ ఆర్గాన్స్ కి సోకినట్లయితే ఎక్స్ట్రా పల్మోనరీ టీబీగా పిలుస్తాం. హై రిస్క్ ఆఫ్ టీబీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళలో ఉంటుంది. అంటే హెచ్ఐవి, డయాబెటిక్, డయాలసిస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, హెల్త్ కేర్ వర్కర్స్ లో ఈ టీబీ ఎక్కువగా సోకే ఛాన్స్ ఉంది. టీబీ ఉన్న వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే 3 వారాల నుంచి జ్వరం తగ్గకపోవడం, రాత్రిళ్ళు చెమటలు పట్టడం, దగ్గు ఎక్కువగా రావడం, స్ఫూటంలో బ్లడ్ రావడం లాంటివి జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే స్ఫూటం టెస్ట్ ను చేయించుకోండి. ఈ టీబీ ఉన్న వాళ్ళు మాస్క్ యూజ్ చేసి చిన్న పిల్లలకు దూరంగా ఉండి గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే ఈ టీబీని అరికట్టవచ్చు. మార్చి 24 ప్రపంచ టీబీ దినోత్సవంగా మనం జరుపుకుంటాం.